కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్లో త్రాగునీరు లేక ట్యాంకర్ల ద్వారా నీరు కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తలసాని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకి ఓటేసి సాయన్న కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు. ఇక సాయన్న బిడ్డకు యునానిమస్ గా మద్దతు ఇవ్వాల్సిన కాంగ్రెస్ బీజేపీలో అభ్యర్థులను నిలబెట్టడం దారుణమని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ సమావేశానికి మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు. మనం తీర్చుకోవాలంటే మన బిడ్డను, మన కూతుర్ని, మన ఆడబిడ్డను, మన నందితను మళ్ళీ మనం సాయన్న రూపంలో, లాస్య రూపంలో మనమందరం కూడా తప్పకుండా ఒక భారీ మెజార్టీతో మన ఇంట్లో ఆడబిడ్డ లెక్క మనం తలుచుకొని భారీ మెజార్టీతో గెలిపించవలసిన అవసరం మనందరికీ కూడా మనం కోరుతున్నాం. దేశంలో ఎక్కడైనా ఎవరైనా కుటుంబంలో తండ్రి చనిపోయినా, అక్క చనిపోయినా ఒక వారసత్వం ఉన్నది, ఇనాన్మస్గా ఇవ్వాలి. కానీ మన కంటోన్మెంట్లో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇస్తలేరు. అసలు ఇనాన్మస్ ఇవ్వాలి, ఇనాన్మస్ ఇవ్వాలి. 3 నెలలనే వాళ్ళ అక్క చనిపోయింది. 30 ఏళ్ళు మనకు సేవ చేసిండు మన సాయన్న. మనకు ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిండు, మనకు మంచి కరెంట్ ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్ కట్టించిండు, ఎనలేని సేవ చేసిండు. ఆయన ఎవరితో కూడా కొట్లాడకపోవు, మంచి ప్రేమ మనసు ఉండే, అందరితో కలిసి తిరిగిన మన సాయన్న ఒక ఏడాది కింద ఆయన మన దగ్గర లేడు. అదే మాదిరిగా ఒక 2 నెలల కింద ఆమె కూడా లాస్ట్ కూడా లేదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు మన కంటోన్మెంట్ మాత్రం ఏమి చేయలేదు, దేశానికి ఏమి చేయలేదు. ఇప్పుడు దయచేసి మీ అందరూ కూడా 2 ఓట్లు 13 తారీఖు నాడు మన రాగి లక్ష్మారెడ్డి గారు, మా పెద్దన్న, ఆయన చాలా మంచి మనిషి, చాలా బంగారం లాంటి మనిషి, నాకంటే కూడా మంచి మనిషి. 25 ఏళ్ళ సంది పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు ఆయన. మనం కూడా ఆయనకు భారీ ఎత్తున మన కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా మనం ఆయనకు ఓటేసి, నందితకు ఓటేసి మన సీఎం కేసీఆర్ గారికి ఇద్దరిని కూడా గెలిపించుకొని మనం బహుమతి ఇవ్వాలని కూడా మీ అందరినీ కోరుతున్నాం. మరి సాయన్న గారు చేసిన పనులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. సాయన్నను ప్రతి ఇంట్లో మరి ఎవరు కూడా మరవకుండా సాయం గుర్తు చేస్తారు. మరి వారి ఇంట్లో మీ అందరికీ తెలుసు, ఒకటే సంవత్సరంలో 2 మనుషులు చనిపోవడం జరిగింది. సాయన్న చనిపోయాడు, మరి వాళ్ళ సిస్టర్ కూడా చనిపోయింది. కాబట్టి మీ అందరికి ఒకటే విన్నపించుకుంటున్నా, మరి సాయన్న బిడ్డ నివేదితను కూడా మీరు మంచి మెజార్టీతో గెలిపాలి. నన్ను కూడా రాబోయే ఎలక్షన్లలో మీరు ఎంపీ ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలిపాలని జీవించాలని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, నా కంటోన్మెంట్ కుటుంబం నా ఎంబడి, మా నాయన ఎంబడి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు సేవ చేస్తా అని చెప్పి మీ దగ్గరకు వచ్చింది. ఆ బిడ్డని గుండెలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం మన అందరిపై ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి కంటోన్మెంట్ కూడా మనది. వేరుకు డిఫెన్స్ లో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మనం అడ్రస్ చేద్దామని ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. మీకు 12 రోజులకు 13 రోజులకు ఒకసారి నీళ్లు వస్తే, హైదరాబాద్ మున్సిపల్లో దినం తప్పించి దినం నీళ్లు వస్తే ఆ పద్ధతిలోనే నీళ్లు ఇచ్చినాం. పాత బకాయిలు మాఫీ చేయించినాం. కరెంటు కూడా రెప్పపాటు పోకుండా ఆ జాగ్రత్త తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 మాసాల దగ్గర ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. అమ్మ 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, 5 రోజులకు వస్తున్నాయి. మళ్ళా ట్యాంకర్లు పెట్టి పంచాయతీలు పెడుతూ, ట్యాంకర్లు పెట్టాలి, కొట్లాటలు పెట్టాలి. మరి 4 నెలల కింద ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లుంది, ఈ రోజు ప్రభుత్వం ఎట్లుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం 2000 పెన్షన్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 ఇస్తామని చెప్పి, మీరు ఇంట్లో ఒకటే పెన్షన్ ఇస్తున్నారు, మేము 2 ఇస్తామని చెప్పి. వస్తున్నాయా 4000 పెన్షన్? మరి మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పి వచ్చినాయా ఎవరికన్నా? అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. 10 మందికి వస్తే 1000 మందికి వస్తలేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిర్రు, జుట్లు బట్టి కొట్లాడమని చెప్పి మాత్రం పెట్టిర్రు. ఆ ఫ్రీ బస్ లో ఎక్కితే ఎట్లుందో చూసింది కదా, కొట్టుకునే పరిస్థితి తెచ్చింది. సాయంగా లేని లోటు, లాస్య